లీలోపాఖ్యానంలో ఒక గొప్ప సాధనని చెప్తున్నారు మనకి. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, మన దుఃఖాలు పోవాలి, మనకి సుఖాలు కావాలి అని. వాటిలో దుఃఖం అనేది అజ్ఞానం వల్ల కలుగుతోంది అని సిద్ధాంతం. అది ఆలోచన చేస్తే ఎవరికి వారికి అనుభవానికి వస్తుంది. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి సద్గురువులు ఎన్నో ఉపదేశాలు చేశారు. ఈ సాధన చేయి, ఈ సాధన చేయి, దీంతో అజ్ఞానం పోతుంది అని. వాటిలో ఒక ముఖ్యమైన సాధన ఈ జగత్తుని స్వప్న సదృశంగా చూడటం, అంటే కలలాగా చూడటం. ఈ జగత్తులోని దోషాలని చూడటం, ఇందులో ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి దాంతో బంధం సంగము లేకుండా భగవంతుడితోనూ సద్గురువుతోనూ సంఘాన్ని పెంచుకోవటం, బంధాన్ని పెంచుకోవటం. దానితో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తుంది, దాంతో సుఖం కలుగుతుంది. అది దోష దర్శనం. ఇందులో ఈ దోషాలు ఉన్నాయి కాబట్టి మనం దీనికి దూరంగా ఉండాలి అని. అలాగే స్వప్న సదృశం, అంటే కల లాంటిది ఈ ప్రపంచము. కళ మనకు వాసనలు కలగజేయలేదు, దానికి ఆ శక్తి లేదు. వాసనల వల్ల కళలు వస్తాయి. మనం కళలు కానీ లేచిన తరువాత కొంతమంది కొద్దిసేపు భయపడతారు, కొంతమంది ఒక రోజో 2 రోజులో కొన్ని రోజులో భయపడతారు. తర్వాత ఆ కళని నిదానంగా మర్చిపోతారు. ఇది సాధారణంగా జరిగేది అన్ని చోట్ల. అందువల్ల దీన్ని స్వప్నంగా కలగా చూస్తే అప్పుడు దుఃఖ నివారణ అవుతుంది అని. ఎందుకని అంటే అది వాసనలు కలగజేయలేదు. వాసనల వల్ల మనకి జన్మ వచ్చింది. జన్మ కర్మ కారణంతో వచ్చింది. ఆ జన్మించటం వల్లే కదా దుఃఖం. ఈ శరీరం రావటం వల్లే కదా దుఃఖం. అందువల్ల ఈ శరీరానికి, ఈ బంధానికి ఏదైతే కారణమైందో దాన్ని తుడిచేసుకోవాలి అంటే, దాన్ని తీసేసుకోవాలి అంటే జగత్తుని స్వప్నంలాగా చూడాలి అని, కలలాగా చూడాలి అని. లేచిన తర్వాత కొన్ని విచిత్రమైన కళలు వచ్చి నవ్వుతాం మనం. ఏంటి ఇటువంటి కళ వచ్చింది అని. కొన్నిసార్లు భయపడినట్టుగానే, కొన్నిసార్లు నవ్వుతాం కూడా. అలాగే అన్ని కళలు నవ్వు లాంటివే. ఏ కళ సత్యము, ఏ కళ అసత్యము. ఆ కళల యొక్క అసత్యాన్ని ఎలాగైతే మనం జీర్ణం చేసుకున్నామో అలాగే జగత్తును కూడా దర్శించినప్పుడు దుఃఖ నివారణ అవుతుంది. దుఃఖ నివారణ అవుతూ ఇది వాసనలు కలగజేయలేదు మనలో. వాసన అంటే అసహించుకుంటాం మనం. ఏమిటి వాసన అని. సువాసన అంటాం. మంచి వాసన అయితే సువాసన అంటాం. చెడు వాసన అయితే ఏదో వాసన వస్తోంది అంటాం. అంటే వాసన అనేది ఒక అసహ్యానికి కారణమైనట్టుగా ఇది కూడా, ఈ వాసన అనేది అసహ్యమైన దుఃఖానికి కారణం. అసహ్యం అంటే భరించరాని దుఃఖానికి కారణం. అందువల్ల వాసనలు పోవాలి అంటే, మన మనస్సుకు అంటుకున్న వాసనలు పోవాలి అంటే ఈ జగత్తుని, ఈ ప్రపంచాన్ని కలలాగా దర్శించు అనేది ఇక్కడ ఉపదేశం. అందువల్ల దాన్ని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ లీలా ఉపాఖ్యానంలో. ఆ వాసనలు పోయాయి అంటే, వాసన లేని పుష్పాన్ని శివుడు గ్రహించాడు. వాసన లేని పుష్పం ఏదది? తుమ్మి పువ్వు, ద్రోణ పుష్పం. దానికి వాసనే లేదు, చాలా చిన్నది, చాలా అల్పమైంది అని మనం అనుకుంటాం. కానీ అది శివ సమానం. బిల్వం, తుమ్మి రెండు కూడా శివ సమానం. తులసి ఎలాగైతే విష్ణు సమానమో, తులసిని తొక్కకూడదంటారో, అలాగే తులసి వాసనాభరితం, అది చాలా సుగంధంగా ఉంటుంది. అదే తుమ్మి వాసనే లేదు, దాంట్లో చాలా చిన్నగా ఉంటుంది. కానీ దాన్ని శివుడు ఎంత ప్రేమగా తీసుకుంటాడు. అలాగే వాసన పోయిన శరీరం, వాసనలు పోయిన శరీరం అది ఉంటుంది. మన ఆయుర్దాయం ఉన్నంత వరకు, మన ప్రారంధం ఉన్నంత వరకు. కానీ ఉన్నా కూడా అది ఆ ద్రోణ పుష్పంలాగా, తుమ్మి పువ్వులాగా అంత నిర్మలంగా ఉంటుంది. అలా జీవితాన్ని నిర్మలం చేసుకో. ఆ జన్మ అయిన తరువాత ఆ పరమాత్మలో ఐక్యం అయిపో, ఇక జన్మ లేకుండా చేసుకో అనేది ఇక్కడ ఉపదేశం. అది దేనివల్ల కలుగుతుంది అంటే, నువ్వు చేసే సాధన వల్లే కలుగుతుంది. సద్గురువు నీకు దారి చూపిస్తారు. మోక్షాన్నైతే ఎవరు ఆయన? మోక్షానికి దారి చూపిస్తారు.
దాన్ని నువ్వు పట్టుకోవాలి. అది మన చేతిలో ఉంది, దాన్ని పట్టుకోవాల్సింది. మోక్షాన్ని అనుగ్రహించు అంటే అది తీసి ఇచ్చేది కాదు. ఒక 2 కిలోలు తీసుకువెళ్ళండి బ్యాగ్లో వేసుకుని కాదు. అది ఎవరికి వారికే తెలియాలి. అందువల్ల మోక్షాన్ని ఇవ్వు అని అడుగుతున్నామంటే అర్థం ఏమిటి? మోక్షానికి దారి చూపు అని అర్థం. ఈ జన్మని సార్థకం చేసుకునే మార్గం ఏదో అది తెలుపు అని. అది ఆయన చూపిస్తారు. ఆ దారిలో నువ్వు నడిచినప్పుడు నీకు మోక్ష ప్రాప్తి తానవుతుంది. అందువల్ల ఇక్కడ ఆ సాధన, జగత్తుని స్వప్నంగా చూడటం ఎలా అనే సాధన, దానిలో ఆ కథని కూడా కలిపి ఆ కథ ద్వారా ఉపదేశాన్ని చేస్తున్నారు మనకి. ఆ లీలోపాఖ్యానంలో నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం మనం. జగత్తే స్వప్నం అయిపోతే, కళ అయిపోతే, కళలో అన్నీ అసత్యాలే కాబట్టి వేదవాక్యాలు కూడా అసత్యాలే. స్వప్న వేదవాక్యం అంటాము దాన్ని, స్వప్న గురువాక్యం అంటాము, స్వప్న శాస్త్రవాక్యం అంటాము. ఇక ఎవరు ఏది చేయరు, ఏ మంచి పని చేయరు. ఏది అంటే మంచి పని అని అందరూ చేసేవన్నీ అందరూ చేస్తూ ఉంటారు, ఎవరు ఆగరు. కానీ వేదవాక్యానికి గురువాక్యానికి ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బంది కలిగిందో, ఈ బాధ కలిగిందో, అప్పుడు దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది. ఆ విషయంలో సమాధానం చెప్పారు. అలా స్వప్న వేదవాక్యము అనుకోరాదు, అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు కాబట్టి వేదం చెప్పినట్టుగా ఆ వేదం చూపించిన కర్మ మార్గంలోనో లేదా అది చూపించిన జ్ఞాన మార్గంలోనో నడిచి, సద్గురువు 2 దారులు చూపించారు, వాటిలో ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని నువ్వు ఉద్ధరించుకో అని తెలిపారు. అక్కడ ఇంకా ఉపదేశాలు చేస్తూ చెప్తున్నారు. ఏవం విశ్వమిదం స్వప్నః తత్ర సత్యం భవాన్ మమ తథైవ త్వం తథైవాన్యే స్వప్నే స్వప్నవరానృణాం. ఈ విధంగా అంటే ఇప్పటివరకు చెప్పారు కదా, ఆ విషయాలన్నీ ఆలోచన చేసి చూస్తే ఈ విశ్వం, ఈ జగత్తు స్వప్నంతో సమానమవుతోంది. అయినా కూడా నువ్వు నాకు సత్యమైన విధంగా, ఎదురుగా ఆ విదూరథ మహారాజు ఉన్నాడు, ఇటు వశిష్ఠుల వారికి శ్రీరాముడు ఉన్నాడు. అమ్మవారు విదూరథుడికి చెప్తోంది, వశిష్ఠుడు దాన్నే శ్రీరాముడికి చెప్తున్నాడు. నువ్వు నాకు సత్యమైనట్టుగా, నువ్వు నాకు సత్యం కాకపోతే నేను ఎందుకు ఉపదేశం చేస్తాను? నువ్వు నాకు సత్యమైన విధంగా, కానీ నేను నీకు ఉపదేశం చేస్తున్నా కూడా నేను మనస్సులో నేను వేరు నువ్వు వేరు అనుకోవటం లేదు. నాకు నేనే చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నాను అంతే. అది సద్గురువు యొక్క స్థితి. వినండి వినకపోండి చెప్పటం ఆ ధర్మం అంటారు అంతే. ఎవరు రాలేదు స్వామీజీ, అయినా కూడా భజన చేస్తానన్నారు. ఎందుకు అంటే చేస్తే ఎవరో వింటారు, ఏ చీమ చెవిలోనో పడుతుంది, దానికే ముక్తి వస్తుంది అంతే. చేయటం నా ధర్మం, చేస్తాను నేను అని. అలా అటువంటి స్థితి కూడా చూసాం మనం సద్గురువులో. ఇక్కడ నువ్వు నాకు సత్యమైన విధంగా ఇతరులు మరొకరికి సత్యమవుతారు. నేను సత్యమని ఎలాగైతే నీకు చెప్తున్నానో, నువ్వు ఎలాగైతే సత్యమని వింటున్నావో, అలాగే పరస్పరం వాళ్ళకి వాళ్ళు అందరూ సత్యమవుతారు. ఇదే నువ్వు అడిగింది. ఏమని అంటే అంతా అసత్యమైతే ఈ కనిపించే వాళ్ళందరూ ఏమిటి? నేనైతే పరమాత్మ, సరే మరి వీళ్ళంతా ఎవరు అనే ప్రశ్ననిది. దానికి సమాధానాన్ని చెప్పారు. ఇందులో సత్యాంశ ఎంత అనేది ఆలోచన చేసుకోవాలి మనం. నువ్వు నాకు సత్యం, ఎంత సత్యం, ఎంతవరకు సత్యం? వ్యవహార సత్యం అంతవరకు మాత్రమే. దానిని అర్థం చేసుకుని ఆధ్యాత్మికంలో మసలాలి. అప్పుడు అది మనకి బంధానికి కారణం కాకుండా ఉంటుంది అని ఏ గ్రంథమైనా చెప్పేది ఇదే. బంధం లేకుండా ఉండు అని అంతే. బంధం లేకుండా ఉండు. బంధం బాధకి దుఃఖానికి కారణమవుతుంది కాబట్టి అది లేకుండా జాగ్రత్త పడు అని చెప్తారు. స్వప్నే నగర వాస్తవ్యా సత్యా నస్యురిమే యది తదిహాపి తదాకారే న సత్యం మే మనాగపి. కలలో కనిపించే నగరవాసులు ఆ స్వప్నకాలంలో సత్యం కాకపోయినట్లయితే వారిలా ఉండే ఈ జాగతిక పురుషులందు కూడా సత్యబుద్ధి కలిగేది కాదు. అక్కడ ఎంతో కొంత సత్యత్వాన్ని మనం అనుభవిస్తున్నాం. కలలో ఆ స్వప్నకాలంలో కనిపించి వెళ్ళిపోతున్నా కూడా ఏదో కొద్దిగా అయినా సత్యత్వాన్ని అనుభవిస్తున్నాం. దానికి కారణం ఏమిటి అంటే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మశక్తి, ఆత్మ చైతన్యం ఉంది కాబట్టి ఆ కళకి అంత సత్యత్వం కనిపిస్తోంది. లేకపోతే ఆ సత్యత్వం ఉండేది కాదు. నువ్వు చూడకపోతే నీ కళ సత్యం అవుతుందా? నువ్వు చూడకపోతే నీ కళ అసత్యం అవుతుందా? నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ కళ. ఆ చూడటం అనేది ఆత్మశక్తి, ఆ దర్శనం అనేది ఆత్మశక్తి.
అది ఉంది కాబట్టి దానితో కొద్దిగా లేపం, కొద్దిగా సంబంధం ఉంది కాబట్టి దానిని అంతవరకు ఆ వ్యవహారానికి మాత్రమే సత్యంగా గ్రహించాలి, లేకపోతే వ్యవహారం కష్టమైపోతుంది. అలా ఆ కళలో కళ ఎంతవరకు సత్యమో అంతవరకు ఈ జగత్తు సత్యం. జాగతిక ఈ మనుష్యులు అడిగావే వీళ్ళ గురించి, అది అంతవరకు సత్యము అని తెలుసుకో. యథాహం తవ సత్యాత్మ, నేను నీకు ఎలాగైతే సత్యాత్ముణ్ణో, సత్యం సర్వం భవేన్మమ, నాకు నువ్వు ఎలాగైతే సత్యాత్ముడివో, నేను నిన్ను ఎలాగైతే సత్యుడు అని తెలుసుకుంటూ ఉన్నానో, అలాగే స్వప్నోపలంభే సంసారే మిథ సిద్ధ్యై ప్రమేదృషి, నువ్వు నాకు సత్యాత్ముడివి అయినట్లుగానే నేను నీకు సత్యాత్ముని అయినట్టుగానే స్వప్నం లాంటి ఈ సంసారంలోనూ ఒకరినొకరు సత్యమనే అనుకుంటూ ఉన్నారు. నువ్వు నేను అనుకున్నట్టుగానే ప్రపంచం అంతా అలాగే జరుగుతోంది. దీంట్లో ఏమీ గొప్ప విషయం తెలియదు అనే విషయం ఏమీ లేదు, అందరికీ అర్థమయ్యేదే, అందరికీ తెలిసిన విషయమే. కానీ కళకు ఎంత సత్యత్వమో ఈ జగత్తుకు కూడా అంతే సత్యత్వం. అది మేము చెప్పాలి అనుకున్న విషయం, అది ఇక్కడ ప్రధానం. మీరు ఏం ఉపదేశం చేస్తున్నారు, ఏం చెప్పాలనుకున్నారు అంటే వశిష్ఠుల వారు అనేది కళకి ఎంత సత్యత్వం ఉందో ఈ జగత్తుకు కూడా అంతే సత్యత్వం ఉంది అని నువ్వు తెలుసుకో, దాని అనుభవానికి కూడా తెచ్చుకో. అప్పుడు నీ ప్రయాణం హాయిగా పక్షిలాగా ఉంటుంది. జైన సంప్రదాయంలో మోక్షపురమో, మోక్ష నగరమో, లేదా మోక్షద్వారమో, మోక్షస్థానమో, మోక్ష పదవి, రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. అక్కడికి జీవుడు పక్షిలాగా ఎగురుకుంటూ పోతాడు అని చెప్తారు. అంటే అంత హాయిగా, అంత తేలికగా పక్షి ఎలాగైతే ఆకాశంలో, విశాల ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుందో, దానికి ఆ వాయువుతోనూ ఆకాశంతోనూ ఐక్యం, లేకపోతే ఎగరలేదు, అది చాలా కష్టం. మనం ఎందుకు ఎగరలేం? మనకి వాయువుతో ఆకాశంతో ఐక్యత్వం లేదు మన మనస్సుకి, అందువల్ల మనం ఎగరలేం. దాంతో ఎప్పుడైతే ఐక్యాన్ని మనం భావన చేసి ఆ సిద్ధిని సంపాదించామో అప్పుడు ఎగరగలం. అది మిషన్లతో కూడా ఎగురుతాం. అప్పుడు మిషన్ కట్టుకున్నా కూడా మనకి నేను దాంతో ఐక్యమయ్యాను అనే భావన ఉంటుంది. ఆ భావన లేకపోతే పడిపోతాడు వాడు, అది వదలాలి కదా. ఆ టైంలో కట్టుకుని ఉంటాడు, పారాషూట్ కట్టుకుని ఉంటాడు, దాన్ని వదిలించుకోవాలి, అప్పుడు దాంతో ఐక్యం వస్తుంది. అలాగే పక్షిలాగా ఈ జీవుడు ఎగిరిపోతాడు అని ఆ జైన సంప్రదాయంలో చెబుతారు. అలా చెప్పడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వేదాంతులు అంటారు. మొత్తానికి హాయిగా, సుఖంగా, ఆనందంగా ఈ జన్మలో ఉంటూ ఈ జన్మ చాలించిన తరువాత పరమాత్మలో ఐక్యమైపో, అలా దీనివల్ల సాధ్యమవుతుంది అని చెప్పడం అక్కడ అభిప్రాయం. స్వప్నంగా చూసినప్పుడు, ఈ ప్రపంచాన్ని స్వప్నంగా దర్శించినప్పుడు ఈ సిద్ధి తేలికగా, సులభంగా కలుగుతుంది. దుఃఖం అనేది తొందరగా పోతుంది. సంసారే విపులే స్వప్నే యథా సత్యమహం తవ యథా త్వమపి మే సత్యం సర్వం స్వప్నేష్వితి క్రమ. ఇక స్వప్నక్రమం అది ఎట్లా ఉంటుంది అనేదాన్ని చెప్తూ, విశాలమైన స్వప్న సంసారంలో నేను నీకు సత్యమైనట్లుగా నువ్వు నాకు సత్యమవుతున్నావు. స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం సత్యంలాగానే ఉంటుంది. ఇదే స్వప్నక్రమం. అలాగే ఈ ప్రపంచం కూడా జరుగుతోంది. స్వప్నంలో ఉన్నప్పుడు మనతో మాట్లాడుతున్న వాళ్ళు, మనకు కనిపిస్తున్న వాళ్ళు అంతా సత్యమనే అనుకుని మనం కలగంటూ ఉంటాం. ఇది మనలో ఉన్న ఒక అనుభవం, అందరికీ కలిగే అనుభవం. అలాగే ఈ ప్రపంచంలో కూడా పరస్పరము సత్యం అనుకుని వ్యవహారం చేస్తూ ఉన్నాము. ఇది స్వప్నక్రమం లాంటిది. ఇది సృష్టిక్రమం కాదు, ఇది స్వప్నక్రమం. ఇప్పటివరకు సృష్టిక్రమం అని చెప్పారు, ఇది స్వప్నక్రమం అని తెలుసుకో అంతే. స్వప్నంలో ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెరిగారు, ఎప్పుడు బిల్డింగులు నిర్మాణం అయ్యాయి ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. క్షణాల్లో అయిపోయింది. లేని రాజ్యమే క్షణాల్లో వచ్చేసింది. కాని సంఘటన క్షణాల్లో అయిపోయి మారిపోయింది స్వప్నంలో. ఇదంతా మనం చూస్తున్నాం. అక్కడ కన్ను లేదు, చెవి లేదు, ఏది లేదు. ఆ మనస్సు, దానికి అంత శక్తి ఉంది. ఆ మనస్సు ఆ స్వప్నాన్ని సృష్టి చేసి ప్రపంచాన్నే నడిపిస్తోంది. ఇది స్వప్నక్రమం. దీన్ని ఇప్పటివరకు సృష్టిక్రమం అనుకున్నావు, దీన్ని స్వప్నక్రమం అనుకో. అప్పుడు కలిగే మార్పు నువ్వే గమనించు, అప్పుడు కలిగే ఆనందాన్ని నువ్వే అనుభవించు. అది ఎవరికి వాళ్ళకి తెలియాలి. అది చెప్పగలరు అంతేగాని నా అనుభవాన్ని కలిగించలేరు. చెరువు వరకు తీసుకువెళ్ళచ్చు, నీళ్లు తాపలేరంటారే,
అలాగే అక్కడి వరకు తీసుకువెళ్తారు, తర్వాత ఆ నీరు మనమే తాగాలి. స్వప్నంగా దర్శించటం అనేది మన చేతిలోనే ఉంది అని చెప్పినప్పుడు శ్రీరాముడు ఇంకొక ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న ఇది. ఆయన అడుగుతున్నారు శ్రీరాముల వారు, స్వప్న ద్రష్టరి నిర్నిద్రే తద్ద్రష్టు స్వప్నపత్తనం. మనకు వచ్చే ప్రశ్నలే, నేను చెప్తున్నప్పుడే మీలో వచ్చి ఉంటాయి ఈ ప్రశ్నలు. అదే శ్రీరాముడు అడుగుతున్నాడు. సద్రూపత్వా తథైవాస్తే మమేతి భగవన్మతి. ఆయన ఎప్పుడూ సద్గురువుని కీర్తించిన, సద్గురువుని సంబోధన చేసిన భగవన్ అనే అంటారు శ్రీరాముడు. అంటే భగవంతుడే, నా సద్గురువే నాకు దేవుడు, నా సద్గురువే నాకు భగవంతుడు. ఓ భగవంతుడా, ఓ సద్గురువర్య, మీరు చెప్పేది వినగా నాకు ఒక ప్రశ్న కలుగుతోంది. కలిగిందని ఆయన అనుకున్నాను, ఇంకా కలగలేదే అనుకున్నా. మంచిదే, అడుగు, ఏమిటి ఆ ప్రశ్న అంటే, మీరు చెప్పినట్టు కళ మెలకువ సమానమైతే, రెండో ఒకటే అనుకుందాం. కాసేపు అనుకోవటం ఏమిటి, అది నిజం అది. కానీ శిష్యులు అలాగే మాట్లాడతారు, ఏదో గురువు గారికి వరం ఇచ్చినట్టుగా. పోనీ మీరు చెప్పిందే సత్యం అనుకుందాం. అరే నేను చెప్పిందే సత్యమయ్యా, పోనీ కాదు, పోయినా పోకపోయినా నేను చెప్పిందే సత్యం. కానీ శిష్యులు అలాగే మాట్లాడతారు. కాసేపు మీరు చెప్పిందే సత్యం అనుకుందాం, కళా ప్రపంచం రెండు ఒకటే అనుకుందాం, మంచిదే. అలా అనుకుంటే ఇక్కడ ఒక చిక్కు ఉంది, ఒక ఇబ్బంది ఉంది. ఏమిటి నాయన అది? ఏమీ లేదు గురువుగారు, పడుకున్నాము, కళ వచ్చింది, ఆ కళలో అన్ని అనుభవాలు కలిగాయి. ఏడ్చామో, నవ్వామో, కాళ్ళు ఆడించామో, చేతులు ఆడించామో, భయపడ్డామో, చెమట్లే పట్టాయో, చాలా ఏవేవో జరిగాయి. అవన్నీ జరిగి లేచిన తర్వాత ఆ కళలోది ఒకటైనా మన కంటి ముందు ఉందా? లేదు కదా, ఏదీ లేదు. ఆ మనుష్యులు లేరు, ఆ ప్రపంచము లేదు, ఏదీ లేదు. అంటే ఆ మనుష్యులే వస్తే చుట్టూ ఉంటే ఉంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు పడుకుని ఉన్నారు కదా, కళలో కనిపించినట్టుగా లేరు కదా. అలా ఆ స్వప్నాన్ని నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత, మెలకువ వచ్చిన తర్వాత, జాగ్రత్త అవస్థలో ఈ స్వప్నంలో ఏవీ సత్యం కాదు అని తెలుస్తోంది. కానీ మెలకువలో ఒక ఇబ్బంది ఉంది. ఏమిటది అంటే, మనం పడుకోబోయే ముందు ప్రపంచం ఎట్లా ఉందో, పడుకుని కలగని గాఢ నిద్రకి వెళ్ళినా వెళ్ళకపోయినా లేచి చూసామనుకోండి, ప్రపంచం అట్లాగే ఉంది, దీనిలో ఏమీ మార్పు రాలేదు. కానీ మీరు చెప్పిన కళలో మాత్రం అన్ని మార్పులు వచ్చాయి, అసలు లేనే లేదు అది. మరి స్వప్నాన్ని ఈ ప్రపంచాన్ని ఎలా పోల్చి చెప్తారు అని ప్రశ్న. ఇదే మీకు అందరికీ కలిగే ఉంటుంది కదా ఇవి వినేప్పుడు. కళా ప్రపంచం ఎలా ఒకటే అవుతుందండి? కళలో అన్నీ ఎగిరిపోయాయి, అది బుడగల్లాగా. కానీ లేవంగానే నీరులాగా అది, ఆ ప్రపంచం అట్లా శాశ్వతంగా ఉంది కదా, ఉన్నట్టుగా కనిపిస్తోంది కదా. ఇదే ప్రశ్న అన్నది. కళలు బుడగల్ లాంటివి, వచ్చి టప్ 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 అని పోతూ ఉంటాయి. కానీ ఈ ప్రపంచం అనేది నీరు లాంటిది. నీరు ఎట్లాగైతే సముద్ర జలం శాశ్వతంగా ఉందో, అట్లా ఈ ప్రపంచం శాశ్వతంగా ఉంటుంది అనే ఒక అనుభవం, భ్రమ, భావన మాకున్నాయి కదా. ఈ అనుభవం అందరికీ కలుగుతోంది కదా. దీన్ని ఎలా అర్థం చేసుకునేది? జాగ్రత్త ప్రపంచంలో వస్తువులు, మనుష్యులు వీరందరూ కూడా లేచిన తరువాత అలాగే ఉన్నారు, పడుకున్నప్పుడు అలాగే ఉన్నారు. మరి మీరు చెప్పిన ఈ సామ్యం, సాదృశ్యం లేదా దృష్టాంతం, ఉపమానం, పోలిక ఎలా సరిపోతుంది? జగత్తుని స్వప్నం అనుకునేది ఎలా? అలా అనుకోలేం కదా. దానిలో ఉండేవి, దానిలో లక్షణాలు ఉన్నాయి, దీనిలో ఉన్న లక్షణాలు దీంట్లో ఉన్నాయి, ఇవి రెండు కలవటం లేదు. మరి ఎలా? రెండిట్లోనూ సమాన ధర్మం అయితే లేదు కదా అని శ్రీరాముడి ప్రశ్న. ఇది అందరూ అనుకోవటం చాలా గొప్ప ప్రశ్న అని. గొప్పదే, శ్రీరాముడు అడిగాడు కాబట్టి గొప్పదే. కానీ సద్గురువులకి, శ్రీరాముడి కన్నా 10 ఆకులు ఎక్కువ తిన్నారు కదా వశిష్ఠుల వారు, ఆయనకి ఇది చాలా చిన్న ప్రశ్న ఇది. ఎందుకని అంటే వేదాలు అలా చెప్పాయి, ఈ ప్రశ్నకి సమాధానాన్ని అంత తేలిగ్గా చెప్పాయి. దాన్నే వశిష్ఠుల వారు కూడా చెప్తారు. ఏవమేతత్ తథైవాస్తే సత్యత్వాత్ స్వప్నపత్తనం. ఇవన్నీ అనుభవానికి రాకపోవచ్చు మనకి, కానీ ఒక విశ్వాసం, వేదంలో చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని ఇలాగే ఆలోచన చేయాలి, ఇలాగే ఆలోచన చేస్తే మోక్షం వస్తుంది తప్పకుండా. ఆ నమ్మకం ఉంటే ఈ అనుభవం కలుగుతుంది. నమ్మకం లేకపోతే మాత్రం ఈ అనుభవం కలగదు. అందుకనే వేదాలు ప్రమాణం. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి మనకి లేకపోతే? కళా ప్రపంచం ఒకటి అనేది ఎలా తెలియాలి మనకి? అది వేరే, ఇది వేరే. ఆ అవస్థ వేరే, ఈ అవస్థ వేరే. ఆ అవస్థలో ఉన్నప్పుడు చేసే పనులకి, ఈ అవస్థలో ఉన్నప్పుడు చేసే పనులకి ఎక్కడైనా సామ్యం ఉంటుందా? రెండు ఒకటవుతాయి ఎక్కడైనా? కాదే.
ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు చేసిన వ్యవహారం పనులు వేరే, యవ్వనంలో ఉన్నప్పుడు చేసే పనులు వ్యవహారాలు వేరే, వార్ధక్యం వచ్చినప్పుడు చేసేవి వేరే. ఇవన్నీ ఒకటే అవస్థలు కదా, ఇవన్నీ కాలాలు కదా. ఇవన్నీ ఈ కాలానికి అనుగుణంగా, దేశానికి అనుగుణంగా ఇవన్నీ మారిపోతున్నప్పుడు ఇవన్నీ ఒకటి అని ఎలా చెప్పటం అనే ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు దానికి వేదం చెప్తుంది. ఒకటి కాదు అన్నట్టుగా కనిపించినా రెండు ఒకటే అని ఉపదేశం చేసింది కాబట్టి వేదం దాన్ని భావన చేయాలి. ఎలా ఒకటి అని దానికి కొద్దిగా తర్కం అవసరం అవుతుంది. అంటే చాలా లాజికల్గా ఆలోచించాలి. లాజిక్ లేకుండా వేదం చెప్పదు. అన్ని సందర్భాల్లోనూ లాజిక్లు పనికిరావు. ఎందుకంటే నిష్ప్రతర్క్యం, అది ఆ స్థాయి ఉంది, అది తర్కానికి అతీతమైనది. ఇలా ఎలా జరిగింది అంటే అది తర్కానికి అతీతమైనది. అది అనుభవానికి రావాలి అంతే. స్వానుభవంతోనే తెలిసేది, తర్కంతో తెలిసేది కాదు. కానీ అక్కడి వరకు ఆ జ్ఞానాన్ని ఒక లెవెల్కి 99% వరకు తర్కం కలిగిస్తుంది. తర్వాత ఆ 1% అయితే అది అనుభవమే. అది ఇంత తర్కం తెలిసినా కూడా అనుమానం ఉంటే మాత్రం తర్క పండితులకి ఏమి సందేహాలు ఉండవా, అనుమానాలు ఉండవా? ఉంటాయి. కానీ అనుభవం వచ్చినప్పుడు పోతుంది. ఆ అనుభవాన్ని గురుకృపతో పొందాలి మనం. ఇక్కడ స్వప్న ద్రష్టరి నిర్నిద్రేప్యాకాశ విశదాకృతి. నాయన నువ్వు చెప్పింది నిజం, అనుమానమే లేదు. చాలా మంచి మాట చెప్పావు, మంచి ప్రశ్న వేశావు. ఏవమేతత్ తథైవాస్తే, అంగీకరించారు. అవును, ఎందుకంటే అది ఎవరికి విరుద్ధంగా అనిపించదు. నిజమే, స్వప్నం వేరే, ప్రపంచం వేరే. స్వప్నంలో ఉండేవన్నీ ఉన్నట్టుగా ఉన్నా కూడా ఇవి లేవు. కానీ ప్రపంచంలో పడుకోబోయే ముందు ఉన్నాయి, పడుకున్నప్పుడు ఉన్నాయి, లేచిన తర్వాత ఉన్నాయి. ఇది నిజమే, నువ్వు చెప్పింది సత్యమే. ఏవమేతత్ తథైవాస్తే. కానీ సత్యత్వాత్ స్వప్నపత్తనం, స్వప్నదృష్ట మేల్కొన్నాక స్వప్న నగరము మొదలైనవి అధిష్టాన సన్మాత్రంతో సత్యాలు కావటం వల్ల అవి నిర్మలమైన ఆకాశంలాగా సత్యస్వరూపాలై ఉంటాయి. ఇది మనకు తెలియని విషయం, చాలా పెద్ద విషయంలాగా అనిపిస్తుంది. ఆ వాక్యాలు అలా ఉంటాయంతే, కానీ చాలా తేలికైన విషయం. ఏమిటంటే, శ్రీరామ నువ్వేమన్నావు, స్వప్నంలో నేను చూసిన నగరాలు, మనుష్యులు, జంతువులు ఇవన్నీ ఏవీ లేవన్నీ ఎగిరిపోయాయి అన్నావు. కానీ అది కూడా పొరపాటే, అది కూడా తప్పే. ఎందుకని అంటే అధిష్టానమైన సన్మాత్ర రూపంలో, అధిష్టానం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం, చాలాసార్లే చెప్పుకున్నాం మనం. అధిష్టానం అంటే మనం దేన్ని చూడాలో, దేన్ని చూడకుండా వేరేది చూస్తున్నామో అది. మనకి ఇది కనిపించటానికి ఏదైతే కారణమైందో, దేనివల్ల ఇది కనిపిస్తోందో అది ప్రధానమైంది అని. అంటే పరమాత్మనే చూడాలి, పరమాత్మ అధిష్టానం. ఆయన్ని చూడక ఈ మాయామోహం వల్ల, భ్రమ వల్ల అన్యాన్ని చూస్తున్నాం, వేరే దాన్ని చూస్తున్నాం. అది అధిష్టానం. ఆ అధిష్టాన సన్మాత్ర రూపంలో, అధిష్టాన రూపంగా ఆ కళ అలాగే ఉంది. ఎక్కడికి పోయింది? ఎక్కడికి పోలా. నువ్వేమో పోయింది అన్నావు కళ, కానీ నేను పోలేదు అంటున్నాను. అది అలాగే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, అది అలాగే ఉంది. ఉండటం ఎలా ఉంది? అది ఆ సన్మాత్రలో, అధిష్టానంలో అసత్య రూపంగా ఉంది. అదే అసత్య రూపంగా ఉండటం. అసత్యం ఎక్కడైనా ఉంటుందా? అంటే అజ్ఞానం ఉందా లేదా? ఉంది. ఎప్పటి వరకు ఉంది? జ్ఞానం వచ్చేంతవరకు ఉంది. అజ్ఞానానికి ఎంతకాలం ఉండే శక్తి ఉందో ఇది కూడా అంతే, అక్కడే ఉంది. అందుకనే మళ్ళీ పడుకున్న తర్వాత నీకు వేరే వేరే కళలు, అదే కళలు మళ్ళీ వస్తున్నాయి. అవే కళలు వస్తున్నాయంటే ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి అంటే ఆ అధిష్టాన సన్మాత్రలో అవి అలా ఉన్నాయి కాబట్టి, అవి పూర్తిగా ఇంకా పోలేదు కాబట్టి. అంతవరకు అది ఒక కొత్త విషయం మనకి. లేచిన తర్వాత ఎక్కడికి పోయాయి ఇవన్నీ అంటే నిర్మలాకాశ స్వరూపంగా ఆ కళలన్నీ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఏమో ఎక్కడున్నాయో తెలియదు, ఎక్కడ స్టోర్ అయ్యాయో, ఏ ఫైల్లో పెట్టుకున్నారో తెలియదు, మొత్తానికి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాయి స్వప్న నగరాలు? ఆ కళలన్నీ ఎక్కడికి పోయాయి తెలియదు, కానీ నిర్మలాకాశంగా ఉన్నాయి. పడుకోగానే మళ్ళీ వస్తున్నాయి. ఇది కొత్త విషయం, మనకి తెలియని విషయం, మనకు ఆలోచనలో కూడా లేని విషయం. కళలు వచ్చాయి పోయాయి అసత్యం అంటున్నాం అంటే ఇప్పుడు మన వేలితో మనకన్నే పడవటం, మనల్ని ముందు
స్వప్నం సత్యం అని అంగీకరించేలాగా చేసి అబ్బాయి అదెలా కుదురుతుందండి అంటే, మరి అయితే ఎక్కడికి పోయాయి చెప్పు? కలగని లేచిన తర్వాత కలలు లేవంటున్నావు, ఎక్కడికి పోయాయి కలలు? ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి రావటానికి కారణం ఏమిటి? వాటి పోవటానికి కారణం ఏమిటి? ముందు అది చెప్పు, తర్వాత దీన్ని చెప్తాం. అందువల్ల అవి నిర్మలాకాశంగా ఉన్నాయి. ఓహో, అయితే ఇప్పుడు కళని అంగీకరించాలి మనం, కళని సత్యం అనాల్సి వస్తుంది. అందువల్ల చెప్తున్నారు, అది అధిష్టాన సన్మాత్రంతో సత్యాలు కావటం వల్ల, అంటే అది వచ్చింది కాబట్టి, ఆ ప్రకాశం ఉన్నది కాబట్టి. అదే లేకపోతే అందరిలోనూ ఎంతో కొంత ఆత్మశక్తి ఉంటుంది. అది ఎవరు ఎంత పెంచుకుంటారో అనేది వారి మీద ఆధారపడి ఉంటుంది. అందరిలోనూ ఉంటుంది, ప్రతి జంతువులోనూ ఉంటుంది. అందువల్ల దానికి అది ఆ లిమిటెడ్గా చూసినా కూడా దీన్నే మిణుగురు పురుగుతో చెప్తారు. గణేష సహస్రనామానికి ఖద్యోత వ్యాఖ్యానం అని ఒక వ్యాఖ్యానం రాశారు భాస్కర్ రాయలు. దాన్ని కన్నడంలో కూడా అనువాదం చేసుకున్నాం మనం. ఆ ఖద్యోత అని పేరు పెడుతూ, ఖద్యోతం అంటే మిణుగురు పురుగు, చాలా చిన్నగా ఉంటుంది. అది మెరుస్తూ ఉంటుంది, టుప్ 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 టిప్ అని. అది ఒక దీపమే, అది ఒక వెలుగే. కానీ ఆ వెలుగు ఏ వస్తువుని చూపించగలదు అనే ప్రశ్న వస్తుంది. అలాగే నా వ్యాఖ్యానానికి కూడా నేను ఖద్యోతం అని పేరు పెడుతున్నాను. ఎందుకంటే నువ్వు చాలా బ్రహ్మ వస్తువు, చాలా పెద్ద వస్తువు, నిన్ను చూపించేందుకు నా ఈ టార్చ్ లైట్ సరిపోదు. అందుకనే ఖద్యోతం అని పేరు పెడుతున్నాను నేను. ఇది చిన్న వెలుగు ఇది, కానీ చిన్న వెలుగు అని కొట్టిపడేసేందుకు లేదు. ఎందుకు? అక్కడ మిణుగురు పురుగు ఉంది అనే జ్ఞానం ఆ వెలుగు వల్లే కదా తెలుస్తోంది మనకి. లేకపోతే మిణుగురు పురుగు కూడా తెలియదు కదా మనకి. అమావాస్య రాత్రి రోజు ఆహో ఇక్కడ మిణుగురు పురుగు ఉంది, అది మెరుస్తోంది, అది మెరవటం వల్లే నీకు అక్కడ పురుగు ఉందని తెలిసింది. లేదా దాని దగ్గర ఏదైనా ఒక చిన్న వస్తువు పెట్టి అది మెరిస్తే అది కూడా కనిపిస్తుంది, ఎంత చిన్నదైతే. అలాగే ఆ చిన్న ఖద్యోతమైనా కూడా, చిన్న మెణుగురు అయినా కూడా దానికి ఎంతో కొంత వస్తువుని ప్రకాశింపజేసే శక్తి ఉంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఆ స్పార్క్, చిన్న కణికలాగా ఉంటుంది. దాన్ని పెద్దది చేసుకోవాలి మనం, దాన్ని ఒక జ్యోతిలాగా చేసుకోవాలి. చాలా చిన్నది, చాలా స్వల్పమైందే, కానీ దాన్ని గురువాక్యంతో, గురువాక్యమే ఇంధనము అని చెప్పారు. అంటే ఎలాగైతే మనం నెయ్యి పోస్తే, నూనె పోస్తే దీపం పెద్దదవుతుందో, వెలుగుతుందో, అలాగే ఆ చిన్న దీపాన్ని గురువాక్యం అనే ఇంధనంతో పెద్దది చేసుకోవాలి. అలా ఆ అధిష్టానం ఉండటం వల్ల, ఆ ఆత్మశక్తి వల్ల అది సత్యం కావటం వల్ల నిర్మలాకాశంలాగా సత్యరూపమై ఉంది ఆ కళలో వచ్చేవన్నీ కూడా. అప్పటి వరకు కళలో కనిపించినవి ఏమయ్యాయి అది ప్రశ్న. అప్పటి వరకు వచ్చినవన్నీ ఏమయ్యాయి? ఈ ఒక చిన్న నాడీ ఛిద్రంలో ఇవన్నీ పట్టాయి కదా. ఈ దేశాలు, ఈ నగరాలు, ఈ జనాలు, ఈ జంతువులు, ఇవన్నీ పట్టాయి కదా. ఎలా పట్టాయి? అక్కడ ఎక్కడికి వెళ్ళాయి? ఎలా వచ్చాయి? ఎక్కడికి పోయాయి? ఎలా పట్టాయి అని ఆలోచన చేసినప్పుడు ఆత్మశక్తి తెలుస్తుంది మనకి ఎంత గొప్పది అని. ఎందుకంటే మన ప్రయత్నం ఏమీ లేదు అక్కడ. ఏం చేసాం మనం ప్రయత్నం? కళలో ఏమీ ప్రయత్నం చేయలేదు, కానీ అది అట్లా కనిపించిపోతుంది. అది ఆత్మశక్తి. అధిష్టాన సన్మాత్ర స్వభావంతో అవి సత్యంగా ఉన్నాయి, కానీ వచ్చిపోయేది నిత్య సత్యం కాదు. ఇక్కడ పెట్టారు ముడి, అసలైన పీక పట్టుకోవటం అంటే ఇది. అలా అంటే ఓహో అయితే కళ సత్యమేనా, అమ్మయ్య మేము అనుకున్నది అయింది, సంతోషం అని అనేలోగా ఎంతవరకు సత్యం? వచ్చిపోయే సత్యం, కానీ పరబ్రహ్మ వచ్చిపోయేది కాదు, భగవంతుడు వచ్చిపోయేవాడు కాదు. ఇప్పుడు ప్రహ్లాద చరిత్ర చెప్తున్నారు స్వామిజీ భాగవతంలో. అక్కడ వచ్చే విషయాలే ఇక్కడ వస్తున్నాయి, చాలా విచిత్రం. అక్కడ అవధూత స్వామి అజగర వ్రతం చేస్తూ ప్రహ్లాదుడికి ఏం ఉపదేశం చేస్తున్నారో ఆ ఉపదేశాలే ఇక్కడ వస్తున్నాయి. దత్తస్వామి సద్గురువుల్లో ఆది గురువు కదా ఆయన. అక్కడ ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్తుతిస్తూ, అందరూ అనుకుంటున్నారు నువ్వు స్తంభంలో నుంచి వచ్చావని, మళ్ళీ వెళ్ళిపోతావని. ఇది చాలా మాయ ప్రభు, ఇది చాలా అసత్యం. ఇది రావటం ఏమిటి, పోవటం ఏమిటి? మాలాగా రావటం పోవటం ఉంటే నువ్వు నిత్య సత్యం ఎట్లా అవుతావు? ఇది ఊరికే, ఇది ఒక విడంబనం, ఒక నాటకం, ఇది ఒక లీల, ఒక చేష్ట. ఇది అట్లా ఆ చేష్ట చేసి చూపించాను. ఎందుకని? ఆ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు అలా నిన్ను భావన చేస్తున్నారు కాబట్టి. నువ్వు చేసిందేమీ లేదు ఇక్కడ. వాడు నేను స్తంభం పగలగొట్టాను అనుకున్నాడు మా తండ్రి గారు హిరణ్యకశిపు. అనుకుని కొట్టడం వల్ల నువ్వు అక్కడి నుంచి ప్రకటమయ్యావు. అది
వాడి అజ్ఞానం బద్దలైంది అక్కడ. అజ్ఞానాన్ని భేదించుకొని నువ్వు బయటికి వచ్చావు. నువ్వెప్పుడు జ్ఞానస్వరూపంగానే ఉన్నావు. ఏమిటి, ముందే ఏమైనా పోయి స్తంభంలో చేరుకున్నావా? నువ్వు ఒక స్తంభాన్ని కట్టి అందులో ఆయన పెట్టి కాసేపు అక్కడ రోజు ఆయనకి తిండి పెడుతూ పెద్ద చేసి సింహం పెరిగినప్పుడు అప్పుడెప్పుడు బయటికి తీసుకొస్తామని ఏమైనా అనుకున్నారా? లేదే. మరి పగలగొట్టుగానే నువ్వు ఎట్లా వచ్చావు? నువ్వు అంతటా ఉన్నావు, అక్కడే ఉన్నావు, ఎక్కడా ఉన్నావు, అన్ని చోట్ల ఉన్నావు. నువ్వు లేని చోటేది. వచ్చిపోయేది నిత్య సత్యం కాదు. ఇప్పుడు చెప్పండి, కళ సత్యమా అసత్యమా? నిత్య సత్యం కాదు. కళ వ్యవహారంలో వ్యవహార సత్యం అంత, నిత్య సత్యం కాదు. అలా రామ, నువ్వు చెప్పిన విషయాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ తెలిసేది ఏంటి అంటే బ్రహ్మ నిత్య సత్యం, పరబ్రహ్మ నిత్య సత్యం. అది అందరూ ఒప్పుకునే మాటే, ఒప్పుకోవాల్సిన మాటే. అందువల్ల స్వప్నంలాగా జగత్తు భ్రమ అంటున్నాము. ఇది అందుకనే స్వప్న సదృశం జగత్ అని చెప్పేందుకు కారణం ఇది. అర్థమైందా నాయన? ఓ, అర్థమైంది. అందుకనే ఏతదాస్తామిదం తావత్, ఇంకా ఎక్కువగా ఈ విషయాన్ని తోడొద్దు శ్రీరామ, చాలా అక్కడికి వదిలేసాయి. ఎందుకంటే కొన్ని విషయాలు ఎక్కువ చర్చ చేయకూడదు అనే ఒక నియమం. ఆ నియమం పెట్టుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము, తర్వాత అక్కడే ఉండిపోయే ప్రమాదం ఉంది, ఇంకా వెనక్కి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతూ ఉండాలి ముందుకంతే. ఒకే దాని మీద పట్టుకొని దానే తోడుతూ జీవితం అలా ఉండకూడదు. అందుకనే శాస్త్రంలో కూడా ఏవమాస్తాం తావత్, అది అలా ఉండని అంతే. ఇంకా దాన్ని ఎక్కువగా అడగద్దు ఆ విషయంలో. ఇంకా 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 వస్తాయి ప్రశ్నలు, విచిత్రమైన ప్రశ్నలు వస్తాయి ఈ విషయంలో, కానీ దాన్ని వదిలేసే. రావాల్సినవన్నీ వచ్చాయి, వాటికి అన్నిటికీ సమాధానం చెప్పేశాం, అయిపోయింది. ఏతదాస్తామిదం తావత్ యజ్జాగ్రదివమన్యసే విద్ధి తత్స్వప్నమేవాంతః దేశకాలాద్యపూరకం. ఈ విషయం ఇలా ఉండని, దాన్ని అక్కడికి వదిలేసే. నువ్వు జాగ్రత్త అవస్థ అని భావించేది కూడా స్వప్న దేశకాలాలతో సమానమైన స్వప్నమే అని గ్రహించు. నువ్వు అనే మాట ఏమిటి? కలలో దేశకాలాలు లేవు కదా, మెలకుగా ఉన్నప్పుడైతే అన్నీ ఉన్నాయి కదా అనే కదా నువ్వు అనేది. అయ్యా రామ, ఒకసారి ఆలోచన చేయి. నీ వ్యవహారంలో నీ మెలకులో ఉన్న దేశకాలాలు ఎంత? చాలా స్వల్పం. నువ్వు మేల్కొని ఉన్నప్పుడు నీ కంటితో ఎంత దూరం చూడగలవు? మహా అయితే 1 కిలోమీటర్ చూస్తావా? చాలా, అబ్బో చాలా గొప్ప కిలోమీటర్ చూస్తే. ఒక 2 కిలోమీటర్లు చూస్తావా నువ్వు? అవు చాలా గొప్ప. అది ఎవరో ఆర్మీలో ఉన్నవాళ్ళు, చాలా బాగా కసరత్తులు చేసిన వాళ్ళు, ఎక్సర్సైజ్లు అంటారు, ఇవన్నీ చేసిన వాళ్ళు, వాళ్ళకి కనిపిస్తుందేమో. అందరికీ కనిపించే మాట కాదు అది. ఇదే నీ వ్యవహారం ఇంతే. కానీ అదే కళలో చూడు, ఇక్కడ కూర్చుని అమెరికా చూడగలవు నువ్వు. కళలో ఇక్కడి నుంచే కనిపిస్తుంది. విచిత్రం. ఏ సహాయము లేదు, ఏ టీవీ లేదు, ఏ శాటిలైట్ లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండా కూర్చున్న చోటు నుంచే నువ్వు దేశ విదేశాలు చూస్తున్నావు. అందుకనే దేశకాలాలు అనే మాట అనద్దు, ఇరుక్కుంటావు. ఈ దేశకాలాలు చాలా పెద్దవి, స్వప్నంలో ఉన్నవి చాలా చిన్నవి అని మాత్రం అనద్దు. ఎందుకంటే అపూరకం, దేశకాలాలతో సమానమైన స్వప్నమే అని గ్రహించు. స్వప్నం అసత్యం అని ఒప్పుకొని తీరాలి, వేరే విధి లేదు. దానికి వేరే చెప్పేదేమి లేదు. స్వప్నాన్ని అసత్యం అన్నాక జాగ్రత్త జగత్తు కూడా అసత్యమే అని అంగీకరించాలి. ఇది చివరికి తేల్చిన మాట. అందువల్ల స్వప్న సదృశం జగత్ అనే దాన్ని భావన చేస్తూ ఉండు. దానివల్ల సుఖం కలుగుతుంది, దుఃఖం పోతుంది. దుఃఖ నివారణ, సుఖప్రాప్తి అనేది దీనివల్ల కలుగుతుంది. ఏవం సర్వమిదం భాతి న సత్యం సత్యవత్ స్థితం రంజయత్యపి మిథ్యైవ స్వప్న స్త్రీ సురతోపమం. ఈ దృష్టితో చూసినప్పుడు ఇవన్నీ అంటే జాగ్రత్త స్వప్న ప్రపంచాలు సత్యాలు కాకపోయినా కూడా సత్యాలలాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అదే విచిత్రం. కానిది అయినట్టుగా కనిపిస్తుంది, అదే విచిత్రం. అదే ఆత్మశక్తి అంటే. ఆ సన్నిధి వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఆ సన్నిధిని మర్చిపోతాం మనం. దాన్ని మర్చిపోయి తక్కినవన్నీ పట్టుకుంటాం. అది విచిత్రం. ఆలయానికి వెళ్ళి ఒకసారి భగవంతుడి దర్శనం చేసుకుని తర్వాత ఇష్టారాజ్యం, ఇంకా ఆలయంలో ఉన్నామని కూడా మర్చిపోతారు చాలామంది. ఆలయంలో ఉన్నామే అనేది కూడా పోతుంది. వెళ్ళాము, దర్శనం అయిపోయింది, చాలు, ఇంక మన ఇష్టం. అలా ఉండకూడదు, అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన సన్నిధి వల్ల అది ఆలయం అయింది, ఆయన సన్నిధి వల్ల అది దేవస్థానం అయింది. అలాగే ఆయన సన్నిధి వల్ల ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ సన్నిధిని మర్చిపోతున్నావు. ఆ పొరపాటు, ఆ తప్పు చేయొద్దు.
స్వప్న స్త్రీ సంగమంలాగా మోహాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పి ఒక ఉపమానం. అధిష్టానమైన ఆత్మశక్తితో సత్యాలే అయినా అన్ని దేశకాలాలతోనూ స్వప్న జాగ్రత్త ప్రపంచాలు సమానమే కనుక రెండిటికి మిథ్యాత్వాన్ని అంగీకరించాలి, తప్పదు. ఇది తార్కికంగా రుజువు చేయటం. తర్కబద్ధంగా ఇప్పుడేం తెలిసింది? స్వప్న సదృశం జగత్ అని తెలిసింది. అది మేము చెప్పాము. సర్వత్ర విద్యతే సర్వం దేహస్యాంతర్బహిస్తథ యత్తు వేత్తి యథా సంవిత్ తత్తథా స్వైవ పశ్యతి. అన్నిటినీ తెలుసుకునే జ్ఞానం దేహానికి లోపల బయట కూడా ప్రకాశిస్తోంది. మనలో ఉన్నది ఆ జ్ఞానస్వరూపమే, బయట ఉన్నది కూడా ఆ జ్ఞానస్వరూపమే. అక్కడ ఆ జ్ఞానస్వరూపం ఉంది కాబట్టి మనకి ఆ వస్తువు కనిపిస్తోంది. అంటే అక్కడ ప్రకాశం ఉండాలి. నీలో ప్రకాశం ఉంటే సరిపోదు. అంటే ప్రకాశం అంటే ఇక్కడ జ్ఞానం అని కాదు అభిప్రాయం, వెలుగు, చూసే శక్తి. అక్కడ చీకటిగా ఉండి నీకు కన్ను చూపు ఎంత బాగున్నా కూడా కనిపించదు కదా. అక్కడ వెలుగుంటే, అలాగే ఇక్కడ జ్ఞానమే అక్కడ జ్ఞానమే. అంటే సర్వత్ర ప్రకాశస్వరూపంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అలా వ్యాపించి ఉన్న పరబ్రహ్మని అర్థం చేసుకో అని తెలపటం. చైతన్యము దేశకాలాలలో నిండి ఉండటం వల్ల సత్యమై ఉంది. అది లేకపోతే దేశకాలాలు లేవు, అది ఉంటేనే దేశకాలాలు. అందువల్ల అది సత్యమని చెప్పటం అభిప్రాయం. అది ప్రపంచాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఉన్నదంతా పరమాత్మ అని, ఉన్నదంతా చూసేదంతా కూడా పరమాత్మ అని. ఉన్నది ఆయన ఒకడే అన్నా సరే, లేదు ఇవేవి లేవు అన్నా సరే, రెండిటికి ఫలం ఒకటే. అందుకనే నేతి నేతి వాక్యాలతో పరమాత్మని గురించి చెప్తుంది. నేతి అంటే తెలుగులో ఏమిటి? నెయ్యి అని. అంటే నెయ్యి కలిపిన పప్పు ముద్దలాగా ఉంటుంది ఉపనిషత్ వాక్యం అని ఎవరో ఒక ఆయన చెప్పారు, కవి. అంత రుచిగా ఉంటుంది అని. పప్పు అంటే చాలా ఇష్టం కదా మన వాళ్ళకి. నేతి నేతి వాక్యాలు, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదని. ఎన్నిటిని కాదు కాదు కాదని చెప్పుకుంటావు? పట్టి ఏం కావాలో, ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నారు, ఏం చెప్తారు? ఏమండి ఇవన్నీ తీసుకురండి అని లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ వద్దండి అని ఎవరైనా లిస్ట్ ఇస్తారా? ఇవ్వరు కదా. అందువల్ల నేతి నేతి వాక్యాలతో తెలియటం కష్టము. అది కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, కానీ దాంతోనే తెలుసుకోలేవు అని. అందుకనే ఏది అదో తెలుసుకో, అప్పుడు అది సులభం అవుతుంది, అది తేలిక అవుతుంది. నీకు ఏది కావాలో అది రాసుకో. బయటికి వెళ్తే కొబ్బరి నూనె కావాలి, రాసుకో, అదొకటి పట్టుకురా. ఇవన్నీ వద్దు అంటే కొబ్బరి నూనె గుర్తొస్తుందేనా? కాదే. అందువల్ల అది ఏదో తెలుసుకో, దాన్ని ప్రయత్నం చేస్తే అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది. అది ఆ చిత్తే. కానీ నేతి వాక్యాలు కావాలి, వద్దని అభిప్రాయం కాదు. నేతి వాక్యాలతో పరమాత్మ తెలియడు అని చెప్పారు యోగ వాసిష్టంలో, ఇదివరకే మనం చెప్పుకున్నాం. అది ఆ చిత్తే అంటే చిత్శక్తి, జ్ఞానశక్తి. అది మాయాశక్తి ప్రభావంతో సంబిత్తయి సర్వత్ర సమభావంతో తోస్తోంది. అది అలా అంతటా వ్యాపించింది అని చూసినప్పుడు అది చిత్ ప్రకాశం. సత్ చిత్ ఆనంద అంటారు కదా, అది చిత్ ప్రకాశం. అది ఎప్పుడు అల్పమైందో నీలో వచ్చి చేరుకుని నీకు వ్యవహార జ్ఞానాన్ని కలిగిస్తోంది, అప్పుడు అది సంబిత్ అంటారు దాన్ని. ఆ సంబిత్ అయ్యి సర్వత్ర సమభావంతో తోస్తోంది. యత్ కోశే విద్యతే ద్రవ్యం తద్ద్రష్టా లభ్యతే యథా తథాస్తి సర్వం చిద్వ్యోమ్ని చేత్యతే తత్వనేన వై. ధనాగారంలో అంటే ఆ కోశాగారంలో ఉన్న ద్రవ్యాన్ని అంతా కూడా ద్రష్ట చూసినట్టుగా లాకర్లో ఏదో దాచుకున్నాడు, వెళ్ళి తీయంగానే అదంతా వాడికి కనిపిస్తుంది కదా. అలా దాన్నే చూస్తాడు, దాన్నే పొందుతాడు వాడు. అంతేకాక వేరే దేనిని కూడా వాడు చూడడు. చిదాకాశమే తనయందు ఉన్న దానినంతటినీ కూడా తానే చూస్తోంది. ఇదంతా కనిపిస్తోంది అంటే ఇదంతా ఆ చిదాకాశంలో దాగి ఉంది అని అర్థం. ఇదంతా అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కనిపిస్తోంది. అక్కడ ఉంది అంటే ఇది సత్యం కదా అంటే దానికి తర్వాత సమాధానం చెప్తారు. అనంతరమువాచేదం దేవి జ్ఞప్తిర్విదూరథం కృత్వా బోధామృతాసేకై వివేకాంకుర సుందరం. చాలా అద్భుతమైన శ్లోకం. జ్ఞప్తి దేవత అంటారు సరస్వతి అమ్మవారిని. జ్ఞప్తి, జ్ఞప్తి అంటే జ్ఞాపకం, మనకి స్మృతి వచ్చేలాగా చేసేది, మర్చిపోయిన దాన్ని స్మరణకి తీసుకొచ్చేది. జ్ఞప్తి దేవత అంటారు. అందుకనే పిల్లలకి జ్ఞప్తి దేవత స్తోత్రాన్ని చిన్నప్పుడే చెప్తారు. దానివల్ల జ్ఞాపక శక్తి, విద్యాబుద్ధులు పెరుగుతాయి. ఆ జ్ఞప్తి దేవత తర్వాత విదూరథుడిని ఉద్దేశించి చెప్పింది. ఎలా విదూరథుడిని ఎలా తయారు చేసింది ఆవిడ అంటే బోధామృతాసేకై వివేకాంకుర సుందరం. అప్పటి వరకు ఎండిపోయిన భూమిలాగా ఉన్నాడు, శుష్కించిన భూమి. అక్కడ ఏ విత్తు వేసినా రాదు,
ఎందుకు? భూమి ఎండిపోయింది, అక్కడి నుంచి వచ్చే గుణం లేదు. అదే కొద్దిగా దానిలో జీవశక్తి ఉన్న ఒక బీజాన్ని అట్లా పెట్టి కొద్దిగా నీరు పోసారనుకోండి, ఆ నీటితో తడిపాం కాబట్టి దాని నుంచి మొలకెత్తుతుంది, ఒక అంకురం వస్తుంది. అలాగే ఎండిపోయిన జీవితంలో మొలకెత్తేలాగా చేసింది అని మనకి ఒక స్వామిజీ భజనలో వచ్చింది కదా, ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. ఆకాశమే చిల్లులుగా అమృతమే వర్షించగా మోడైన మానవద భూవిలోన. అంటే మోడులాగా ఉంది. మోడంటే ఏమిటి? నరికి పడేసిన ఆ చెట్టు యొక్క కాండ, అది ఎక్కడ మొలకెత్తుతుందా? కానీ దాని మీద అమృతం కురిస్తే అది కూడా మెలకెత్తుతుంది. అలాగే ఎండిపోయిన జీవితం మళ్ళీ చిగురిస్తుంది. అలా చిగురించేలాగా చేసింది ఆవిడ. వివేకాంకుర సుందరం. అంకురాలు వస్తే భూమి ఎంత బాగా కనిపిస్తుంది. అలా వివేకం అంటే జ్ఞానం, జ్ఞానం అనే అంకురంతో సుందరమైనట్టుగా చేసింది ఆ విదూరథుడిని ఆ తల్లి. అప్పుడు ఆవిడ అంటుంది, ఏతదేవ మయా రాజన్ లీలార్థముపవర్ణితం. ఇప్పటి వరకు చెప్పినవని నీ కోసం కాదు నేను చెప్పింది, ఆ లీలాదేవి కోసం. ఆవిడని తీసుకొచ్చాను ఇక్కడికి, ఆవిడికి ప్రత్యక్షంగా చూపించాలి అనుకున్నాను, ఆవిడికి జ్ఞానం కలగాలి అనుకున్నాను. అందుకనే సభలో కూర్చున్న వారు అందరూ శ్రద్ధగా వింటారు లేదా అని చెప్పలేం. ఎవరో ఒకళ్ళు వినేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం చెప్తే చాలు, అది ముఖ్యం. ఇప్పుడైతే రికార్డు కూడా అవుతుంది కాబట్టి రాబోయే కాలంలో ఎవరైనా శ్రద్ధగా వింటారో వాళ్ళ కోసం కూడా చెప్తారు. ఇప్పుడు మీకు తెలియదు, ఇది రాబోయే కాలంలో ఆస్తిగా ఉపయోగపడుతుంది అని చాలాసార్లు అంటారు కదా స్వామిజీ. అలా నేను లీలాదేవి కోసం చెప్పాను, ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఆ లీలాదేవి కోసం చెప్పాను. స్వస్తి తేస్తు గమిష్యావహ. నీకు మంచిదవని, నీకు మేలవని, శుభం కలుగుగాక. మేము వెళ్తున్నాం, మేమిద్దరం కూడా. దృష్టాంత దృష్టయ. అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ ధ్యానంలో ఆ నాడీ మండలం నుంచి, ఆ నాడీ ఛిద్రం నుంచి ఇక్కడికి ఎందుకు పట్టుకొచ్చాను ఈ బ్రహ్మాండానికి లీలాదేవిని అంటే, బ్రహ్మాండ కల్పనా మిథ్యాత్వ దృష్టాంతాన్ని చూపించడం కోసం. ఈ బ్రహ్మాండాలు కూడా వాటికి ఉన్న సత్యత్వం కాదు, అది మిథ్యాత్వం అని చూపించడానికి తీసుకొచ్చాను. ఒక బ్రహ్మాండమే కాదు, అనేక కోటి బ్రహ్మాండ జనని అంటారు కదా, ఆ బ్రహ్మాండాలు తిప్పాను. ఇప్పుడు నీ బ్రహ్మాండంలోకి తీసుకొచ్చాను. విదూరథుడి బ్రహ్మాండంలోకి వచ్చారు వీళ్ళంతా. అంటే ఆయన మనస్సుకి, ఆయన చిత్తానికి వచ్చారు. దీన్ని కూడా మిథ్యా అని లీలాదేవి తెలుసుకుంది. ఇదే నాకు అవసరం. మంచి శిష్యురాలు, ఈమెను నేను తయారు చేశాను. ఇక్కడ ఒక స్త్రీ శిష్యురాలు, ఒక స్త్రీ గురువు, ఇది విశేషం లీలాదేవి ఉపాఖ్యానంలో. అంటే అందరికీ అధికారం ఉంది అని, స్త్రీ పురుష భేదం లేకుండా, జాతి కుల మత వివక్ష లేకుండా, మోక్షానికి ఎవరికి అధికారం లేదు, అందరికీ అధికారం. ఎందుకు? అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందరి ఇల్లదే, ఎవరైనా వెళ్ళచ్చు అక్కడికి. అందువల్ల ఇక్కడ గురువు స్త్రీయే, శిష్యుడు స్త్రీయే. ఆ లీలాదేవికి తెలియటం కోసం నేను దేనిని చెప్పాను అని చెప్పి ఆ సరస్వతి మాత ఇక్కడ స్వస్తితేస్తు గమిష్యావహ అన్నారు కదా. అంటే దానిలో అర్థం ఏమిటి? ఇప్పుడు విదూరథుడు అడుగుతాడు, ఇది ప్రోక్తే సరస్వత్యా గిరా మధురవర్ణయ ఉవాచ వచనం ధీమాన్ భూమిపాలో విదూరథ. ఆమె స్వస్తి అన్నది కదా నీకు మంచిదవని అని, దానిలో ఉన్న అర్థం తెలుసుకున్నవాడు. మేలవటం, మంచిదవటం అంటే ఏమిటి? గురుగారు అనుగ్రహించారు నీకు మంచిదవుతుంది అని. మంచి అంటే ఏమిటి అని ఆలోచించేవాడు, వాడు ధీమాన్, వాడు బుద్ధివంతుడు. నేను అడిగింది అయితేనే నాకు మంచిదైనట్టు అని కాదు, నాకేది మంచిది అది గురువుకి తెలుసు, నాకేది మంచిదో అది చేస్తాడు ఆయన. కాబట్టి ఆ మంచిని తెలిసినవాడు, గురువు నీకు మంచిదవని అనగా అందులో ఉన్న రహస్యాన్ని తెలిసినవాడు, వాడు ధీమాన్, వాడు బుద్ధివంతుడు. అటువంటి శిష్యుడు అంటే గురువుకి చాలా ఇష్టం. నీకు మంచిదవుతుంది పో అంటే, ఏదైనా దెబ్బ తగిలి వచ్చారనుకో, మంచిదైందిలే అంటే ఎలా ఉంటుంది? ఏమి నాకు దెబ్బ తగిలితే గురువుగారు మంచిదైందన్నారు అంటే ఏదో పెద్ద ప్రమాదం చిన్నదాంతో పోయిందని అది చెప్పరు, ఆయన సూక్ష్మంగా చెప్పారు, దాన్ని అర్థం చేసుకోవాలి. అది బుద్ధివంతుడి లక్షణం, అది నిజమైన మంచి శిష్యుడి భక్తుడి లక్షణం. అలా సరస్వతీదేవి మధురంగా పలికిన తరువాత దాన్ని విన్న బుద్ధిమంతుడైన విదూరథుడు ఇలా అన్నాడు, ఓ సరస్వతీదేవి, స్వస్తి నీకు శుభం కలుగాక అన్నావు కదా, దాని అర్థాన్ని నేను తెలుసుకున్నాను, అందుకనే నేను అడుగుతున్నాను అని ఆ విదూరథుడు ఆ సరస్వతి అమ్మవారిని అడుగుతాడు. అంటే నన్ను పట్టుకుపో అంటాడు. మేము వెళ్తున్నామన్నావు కదా, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి అంటే అప్పుడు సరస్వతి అమ్మవారు అంటారు, నువ్వు నాతో రాలేవు. ఏం లీలాదేవి ఊరికే వచ్చిందా? పాస్పోర్టు వీసా ఎంత కష్టపడింది, ఎంత ధ్యానం చేసింది, ఎంత సాధన చేసింది.
ఏదో వస్తారంటే తీసుకుపోవడానికి ఎట్లా అవుతుంది అది? వారి వారి సాధన వారికి తగ్గట్టుగా ఉంటుంది. నువ్వు కూడా సాధన చేయాలి. ఆ సాధన ఏమిటో చెప్తా. అప్పుడు నువ్వు కూడా మా లోకానికి రాగలవు, లేకపోతే రాలేవు నువ్వు అని అంటూ సరస్వతీదేవి తర్వాత వచనాల్ని ఉపదేశం చేస్తుంది అని అంటూ రేపు తక్కిన విషయాలను రేపు మాట్లాడుకుందాం.